ఈ ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచన ఓట్ల వైపు పరిగెడుతున్న పరిస్థితి హిందుస్థాన్ చరిత్ర ఇలా సాగుతూనే ఉంటుందంటారా? శుభకర్ గారు, మీకు అసలు హోప్ ఉందా? మానవ సమాజం అండి చాలా తక్కువ కాలంలో ఈ వందల వేల సంవత్సరాల చరిత్రలో వెనక్కి వెళ్ళటం అనేది చాలా తక్కువ. సమాజం ఎప్పుడూ ప్రగతే. మనం కూడా చూస్తే వీఆర్ ప్రోగ్రెసింగ్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ బిహైండ్. 1 2 హోప్ కాదు, వీఆర్ ఆల్వేస్ గెటింగ్ బెటర్. వెన్ వీ డోంట్ గెట్ బెటర్ అంటే మానవ సమాజం మెరుగు కానప్పుడు మానవ సమాజం అంతరించిపోతుంది. విల్ బికమ్ ఎక్స్టింక్ట్. ఒక మానవ జాతి అనేది చచ్చిపోతుంది. సో దెర్ ఈస్ ఆల్వేస్ హోప్. ఈ సమస్యని ఈ కులం, మతం, ఈ రిజర్వేషన్ ఇది ఒకదానికోటి ఇంటర్లింక్, అన్ని లింక్డ్. చాలా లోతైన మార్పు వస్తుంది, భూమి లోతులు మార్పు వస్తుంది. నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మార్పు వేగంగా రావట్లేదని. 1980 ఇందాక చెప్పాను కదా, చైనా మనకంటే వెనక, మనకంటే 4.5 ఇంతల ముందుకు వెళ్ళిపోయింది. 400 అంటే మనం 1,00,000 సంపాదిస్తాడు, 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు చిన్న 40 సంవత్సరాల స్పాన్లో. మరి హోప్ ఉందిగా. యూ కెన్ సీ దెమ్, దే హెవ్ డన్ ఇట్. మనం కూడా చేయగలంగా. మన రైలు 160 హై స్పీడ్ అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్వీట్ చేసింది. వాడు పర్ అవర్ 500 చూపించాడు. సో వీ హ్యావ్ టు గ్రో ఫాస్టర్. మనమేమి వెనక్కి వెళ్ళిపోవట్లేము. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, బట్ వీ కెన్ మూవ్ మచ్ ఫాస్టర్. మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకే వెళ్తోంది. కొన్ని దేశాలు వేగంగా వెళ్తున్నాయి, కొన్ని దేశాలు అందుకోలేకపోతున్నాయి. సరే, కొన్ని ఆఫ్రికాలో దేశాలు నాశనమైనది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, ఇట్ హెస్ గోన్ ఇన్ టు స్టోన్ ఏజ్. ద లాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్సో. మీరు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో వాస్తవానికి ఆంధ్రుల ప్రగతి 2014 నుంచి 19 వరకు ఉన్నదాన్ని ఆయన వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బ్రాడ్లీ ఇట్ ఈస్ మూవింగ్ అప్. ఆయన రాక్షస పాలన అంతమైంది, ప్రజలు గుణపాఠం నేర్పారు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం మెరుగే. నేను అసలు దాంట్లో ఐ డోంట్ క్వశ్చన్ ఇట్. ఇట్స్ ఎ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళ ఆలోచన పరిధిలో వ్యాపారాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో బెంగళూరులో ఒక వ్యాపారస్తులు బెంగళూరు రోడ్ల గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉంటే లోకేష్ గారు ఎమ్మటే ట్వీట్ చేశారు, రండి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం, మా దగ్గర మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టామని. సో దిస్ గవర్నమెంట్ జనరల్లీ ఈజ్ ఏ ప్రో బిజినెస్గా ఎంతసేపు ఆ పెద్ద కంపెనీలో తీసుకొస్తారు. మౌలికంగా వ్యాపారాలను ఎట్లా, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లో ఐ డోంట్ థింక్ దే ఫోకస్. గ్రాస్ రూట్స్ నుంచి కింద నుంచి డెవలప్మెంట్ రావాలి అంటే సరైన వాతావరణం సృష్టించాలి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే కరప్షన్, అసలు ఏ పని కాదండి లంచం లేకుండా. పోలీసు స్టేషన్ పోతే లంచం లేకుండా ఏ పని జరగదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లంచం లేకుండా ఏ పని జరగదండి. వాటర్ కనెక్షన్ కావాలంటే లంచం లేకుండా జరగదండి. అసలు ఇట్లా చెప్తూ పోతే మీ ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా లంచం. అసలు ఆ లంచాల స్టోరీలు చెప్తే ఎంత భయంకరం. అసలు ఎవరు మాట్లాడరు ఏంటండి? బట్ సామాన్యుడికి ఇదే కదా ఒక హక్కులాగా, ఆ లంచం తీసుకోవటం హక్కులాగా ఆ బ్లడ్లో కలిసిపోయిన. అసలు ఏంటి పీక తినటం? అసలు ఆస్తులకు రక్షణ లేదండి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. వీడిది వాడికి రాస్తారు, వాడిది వీడికి రాస్తారు. ఏంటి అరాచకం? ఆస్తి హక్కు అనేది ఈజ్ అ ఫండమెంటల్ పిల్లర్ ఫర్ ఏ సొసైటీ. ఒక సమాజం నడవటానికి ఆస్తి హక్కు. ఇప్పుడు మీ కారు ఉందండి బయట, ఏం ప్రూఫ్ మీదని నేను తీసుకొని పోతాను. ఏంటి ఆస్తి హక్కు? ఎక్కడుంది? ఓ కాగితంలో ఉంటుంది క్రోడీకరించి. దాన్ని కాపాడటానికి ఎవరిని తీసుకెళ్తే ఏం చెప్తారు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇది నా ఆస్తి ఎవడో దొంగలు ఇచ్చాడని. వీళ్ళు ఏంటండి అసలు అసలు ఒకటి ప్రాపర్టీ ఒకటి రాసేస్తారు, దానికి గ్యారంటీ ఉండదు ఎక్కడుందో. మీరు తీసుకెళ్ళి 22 ఏలా వేస్తాడు, మీకు వాడికి ఇష్టం లేకపోతే మీరు ఇంకో మార్చేస్తాడు. 22 ఓ సర్వే నెంబర్ ఇంకో నెంబర్ వేస్తాడు. అసలు మీరు పోలీస్ స్టేషన్ పోతే సుభకర్ గారు, నేను చెప్పలేనండి, నరకయాతనండి. ఊళ్ళలోనేమో అసలు న్యాయం చేసేవాడు లేడు, అంటే వ్యవస్థ లేదు. గ్రామాల్లో పాత రోజుల్లో మీ పక్కనోడి పశువు వచ్చి మీ చేనులో వేసింది అనుకోండి, ఓ బందెల దొడ్డను ఏదో ఉంటుంది, మరి ఆంధ్రాలో ఏమంటారు నాకు తెలంగాణలో బందెల దొడ్డు ఏదో అంటారు, తీసుకెళ్ళి కట్టేస్తే పెద్ద మనుషులు వస్తారు, కూర్చుంటారు, ఓ తీర్పు వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఏమీ లేదండి. ఓ మా ఊళ్ళో ఆటో వాడు బైక్ను గుద్దుకుంటే పోలీస్ స్టేషన్ వెళ్తారు, ఇద్దరి దగ్గర దోచుకుంటారండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని పెడతారండి, దోపిడీ అండి. కేసు వస్తే సంబరాలు పోలీస్ స్టేషన్లో. 7-8 లక్షలు మీకు తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే 7-8 లక్షలు ఖర్చు, జైలుకి వెళ్తారు మీరు వారం 10 రోజులు.
పోలీసులు హ్యాపీ. మా దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో ఎదురుగా ఇంకో ఆటోను ఇంకో బైక్ వచ్చి గుద్దింది. బ్యాడ్లీ చూడండి, ఎన్ని రోజులు తిరిగాడండి పోలీస్ స్టేషన్కి. చివరికి ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు, ఓ కేసు పడేస్తారు, కేసులో కోర్టులో వేసేస్తారు, అంతే, ఫినిష్, నథింగ్. వాడితో సెటిల్మెంట్ చేసుకుంటారు, వీడిని పీడిస్తారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారండి. ఇన్ని కష్టాలు ఉంటాయి. నేనే ఉన్నానంటే ఇవేవి మన నాయకులు మాట్లాడరండి. 24 గంటల నీళ్ళ గురించి మాట్లాడరు, డ్రైనేజీలు మాట్లాడరు, రోడ్లు మాట్లాడరు. ఇవాళ హైదరాబాద్లో మెట్రో ఉంది, వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది. వాడు చేతులు ఎత్తేసాడు నడపలేదని. మెట్రో కట్టారండి, రాయదుర్గంలో ఆగుద్ది. మీరు ఎక్కడో హయత్ నగర్లో ఉన్నారనుకోండి, అక్కడి నుంచి హయత్ నగర్ నుంచి మళ్ళీ మీరు ఎల్బీ నగర్ దాకా రావాలి. ఏది, కారో, మోటార్ సైకిలో, ఆటోనో, ట్యాక్సీనో ఎక్కి మళ్ళీ అక్కడ తిరిగితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్షన్ ఉండదు, అటు సత్వా వైపు, ఇన్ఆర్బిట్ మాల్ వైపు కనెక్షన్ ఉండదు, ఏమీ ఉండవు. ఎవరు వాడట్లేరు అసలు ఎందుకంటే కట్టలేరు, మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ప్రభుత్వాలు బికమ్ ఈ ప్రజలకు ఉన్న సమస్యలు మీద అలవాటు అయిపోయింది మనకి. ఇంక అది యూ గాట్ అ న్యూ స్టేట్. పోలీస్ స్టేషన్ అంటే ఇట్లే ఉంటుందిరా, రేంజ్ డబ్బులు ఇక్కడ నడవదరా, బిల్డింగ్ పర్మిషన్ కాలేదు, ఏం చేస్తాం, ఇవ్వాలి. ఇండస్ట్రీ అనుకోండి, పొల్యూషన్ వాడికి ఇవ్వాల్సిందే డబ్బులు. ఇంకా ట్యాక్స్ వాళ్ళ గురించి మీకు చెప్పనవసరం లేదు. అసలు ఆ ట్యాక్స్ అరాచకం మామూలు అరాచకం కాదు. జిఎస్టీ నంబర్, నేను వ్యాపారం చేస్తా, ట్యాక్స్ కడతా అని మీరు అప్లై చేస్తే ఆ నెంబర్ ఇవ్వడానికి మీరు డబ్బులు కట్టాలి. ఇది కోట్లాది ప్రజలను పీడిస్తున్న సమస్యలండి. వీటి గురించి మాట్లాడకుండా మనం ఉచితంగా నీకు బస్ ఇస్తా, ఇంకా పెద్ద కంపెనీలు తీసుకుని, నాకు అసలు ఏమాత్రం అభ్యంతరం లేండి. కంపెనీ ఐఎమ్ ఆల్ ఇన్ ఫేవర్ బికాజ్ వండర్ఫుల్ ఎంప్లాయ్. నేను హైదరాబాద్ చూస్తున్నాను కదా, ఎంతమందికి ఉపాధి కనిపించిందండి హైదరాబాద్ వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ, వెరీ హ్యాపీ. బట్ ప్రజలను పీడించే సమస్యల్ని ఇంకిట్లా ఎన్ని రోజులు మురగబెట్టుకుంటాం? దెర్ ఆర్ మెనీ సొల్యూషన్స్. ఇదేమి క్లిష్టమైన అసాధ్యమైన సమస్యలేం కాదు. ఏం చేస్తాం మనం? అరే ప్రపంచంలో అందరికంటే చక్కగా పోలీస్ వ్యవస్థ ఎక్కడ నడుస్తుందో చూడండి. ఓ 3-4 దేశాలు చూస్తాం. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల తగలబెడుతున్నారు కదండి. ఒక్కొక్క కంపెనీని పిలిచి, చాలా కంపెనీలు, స్ట్రాటజీ కంపెనీలు, వాళ్ళకి 2 కోట్లు ఇస్తాడు, ప్రపంచం మొత్తం స్టడీ చేసి మంచి ప్రతిపాదన ఇస్తాడు, ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ప్రపంచంలో ఈ దుర్మార్గపు విద్యుత్ వ్యవస్థ కాకుండా చక్కగా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? హాంకాంగ్ ఉంది, యూకే ఉంది, ఢిల్లీలో కూడా కొంత ప్రైవేటీకరణ చేశారు. దాంట్లో అనుభవాలు ఏంటి, ఏ దేశాలు బాగా చేస్తున్నారు, ఏ దేశాలు అవినీతిని ఎట్లా ఎదుర్కొన్నారు, ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఏమీ లేవు. పోలీస్ వ్యవస్థ అంతే. పోలీస్ వ్యవస్థ అంటే అసలు నాకు భయం. ఎవరన్నా పోలీసు స్టేషన్లో పోవడానికి అసలు నాకు న్యాయం జరుగుతుందని పోయి వెళ్ళేవాళ్ళు అసలు చాలా తక్కువ.